ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం, సుదీర్ఘకాలం పాటు పరిపాలన కారణంగా అట్లాగే ఈ మధ్యన అత్యాచారాలు, ఈ మధ్యన దుర్మార్గపు వ్యవహారాలన్నీ బయటపడ్డం, అవినీతి వ్యవహారాలను బయటపడడంతో మమతా బెనర్జీ పాలన మీద ప్రజల్లో విరక్తి పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు కమ్యూనిస్టులు మొదట అంత అద్భుతంగానే అనిపించింది, క్రమంగా పోయే కొద్దీ విరక్తి పెరిగింది. కాకపోతే వాళ్ళు 27-30 ఏళ్ళు ఈవిడ కూడా దాదాపుగా 20 ఏళ్ళు పరిపాలించేసింది. కాబట్టి ఒక విరక్తి పెరుగుతోంది. ఇది కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంటుంది అంటే లేదు. అది కాంగ్రెస్ వాళ్ళతోనే జట్టు కట్టేసింది, కమ్యూనిస్టులు కూడా మమతా బెనర్జీతో జట్టు కట్టేశారు. అయితే బీజేపీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికి వచ్చి కూర్చోవడం, సువేందు అధికారి నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి ఇప్పుడు పర్టికులర్గా ఈసీ ద్వారా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఏంటది? బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా బంగ్లాదేశీలను కూడా బెంగాలీలుగా గుర్తించే మమతా బెనర్జీ మాటకి చెల్లుబాటు కావట్లేదు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగ ఓటర్లను బయటకు పంపించేస్తే తన పని బస్టాండ్ అయిపోతుంది. దాదాపుగా 70-80 లక్షలు ఓట్లు అట్లాగొస్తున్నాయి ప్రతి ఏడాది కూడా మమతా బెనర్జీకి. దాన్ని నిరోధిస్తున్నాం అనగానే ఇప్పుడు మండిపడుతోంది, దాని మీద పెద్ద ఎత్తున రచ్చ చేస్తోంది.